Hello everyone, welcome to AP TET and DSC Current Affairs Series 2024. ఈ వీడియో చూడడం వల్ల మీకు 30% చూస్తారు, 20% వింటారు. దీనివల్ల 50% అనేది మీకు మెమొరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. మెమొరీ అనేది 3 days ఆఫ్టర్ లాస్ అవుతుంది. అందువల్ల సిరీస్ను మీరు 60 days వరకు వాచ్ చేస్తే మెమొరీ నిలిచిపోతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ రాసేస్తారు. ఓకే, ప్లీజ్ subscribe the channel, share and like the video. Let's start the video. First question. జూన్ 2024లో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? భారత్, USA, జపాన్, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ ఏ, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 5, 2024న ఐక్యరాజ్య సమితి ఏ ముఖ్యమైన ఈవెంట్ను స్మరించింది? ఆప్షన్స్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం. ఆన్సర్ ఈస్ బి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో నాటోలో 31వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశమేది? స్వీడన్, ఉక్రెయిన్, ఫిన్లాండ్, జార్జియా. ఆన్సర్ ఈస్ ఏ, స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో ఏ దేశము ఆర్టెమిస్ 2 అనే కొత్త ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? చైనా, భారతదేశము, USA, రష్యా. ఆన్సర్ ఈస్ సి, USA. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న వ్యక్తి ఎవరు? రాఫెల్ నాదల్, నోవాక్ జాకోవిచ్, డొమినిక్ థీమ్, డానియల్ మెద్వెదేవ్. ఆన్సర్ ఈస్ డి, డానియల్ మెద్వెదేవ్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్స్: యునెస్కో, WHO, UN, WTO. ఆన్సర్ ఈస్ సి, UN. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో కోపా అమెరికా 2024 ట్రోఫీని గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్స్: బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే. ఆన్సర్ ఈస్ బి, అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో సమాన లింగ వివాహాల చట్టాన్ని ఇటీవల ఆమోదించిన దేశం ఏది? జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్. ఆన్సర్ ఈస్ తైవాన్, సి. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో టర్కీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు అయ్యారు? ఆప్షన్స్: రెసెప్ తయ్యిప్, కెమాల్ అబ్దుల్లా గుల్, బినాలి. ఆన్సర్ ఈస్ బి, కెమాల్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో ఏ దేశము బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది? ఆప్షన్స్: చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా. ఆన్సర్ ఈస్ బి. జూన్ 2024లో క్వాడ్ నాయకుల తొలి ప్రత్యక్ష సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, USA. ఆన్సర్ ఈస్ ఏ, భారత్. జూన్ 2024లో ICC మహిళా T20 ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్స్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్. బి, ఆన్సర్ ఇంగ్లాండ్. జూన్ 2024లో ప్రధాన భూకంపం సంభవించి ప్రణాళికారహిత నష్టం కలిగించిన దేశం ఏది? జపాన్, టర్కీ, ఇండోనేషియా, చిలీ. ఆన్సర్ ఇస్ సి, ఇండోనేషియా. జూన్ 2024లో తన పొరుగు దేశంతో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది? ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, ఆర్మేనియా, ఉక్రెయిన్. ఆన్సర్ ఈస్ బి, దక్షిణ కొరియా. జూన్ 2024లో వాతావరణ మార్పుపై నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? IMF, WHO, IPCC, ప్రపంచ బ్యాంక్. సి, IPCC. జూన్ 2024లో ఏ దేశం మార్స్కు కొత్త అంతరిక్ష మిషన్ను ప్రారంభించింది? చైనా, USA, భారత్, రష్యా. ఆన్సర్ ఈస్ బి, USA. జూన్ 2024లో UEFA యూరో 2024 ఛాంపియన్షిప్ను గెలుచుకున్న దేశం ఏది? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఆన్సర్ ఈస్ ఏ, ఫ్రాన్స్. జూన్ 2024లో తొలి మహిళా ప్రధానమంత్రిని ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్: స్వీడన్, ఫిన్లాండ్, గ్రీస్, పోర్చుగల్. ఆన్సర్ ఈస్ సి.
జూన్ 2024లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? స్విట్జర్లాండ్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్. ఆన్సర్ ఈజ్ ఏ, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 30వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించిన దేశము? భారతదేశం, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ. ఆన్సర్ ఈజ్ బి, దక్షిణ కొరియా. జూన్ 2024లో ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సౌర ఫారాన్ని ప్రారంభించిన దేశం ఏది? చైనా, భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈజ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2024లో 75వ వార్షికోత్సవం జరుపుకున్న అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్స్ నాటో, యుఎన్, డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్. ఆన్సర్ ఈజ్ ఏ, నాటో. 2024లో జూన్ 14న స్వతంత్రం జరుపుకునే జాతీయ సెలవు దినంగా ప్రకటించిన దేశం ఏది? ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, మలేషియా, చిలీ. ఆన్సర్ ఈజ్ ఫిలిప్పీన్స్. ఏ. జూన్ 2024లో భారత్తో రక్షణ ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది? యుఎస్ఏ, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్. ఆన్సర్ ఈజ్ బి, జపాన్. జూన్ 2024లో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ పథకాన్ని ప్రారంభించిన దేశం ఏది? జర్మనీ, కెనడా, యూకే, బ్రెజిల్. ఆన్సర్ ఇస్ డి, బ్రెజిల్. నేషనల్ కరెంట్ అఫైర్స్. జూన్ 2024లో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం ఏది? కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. ఆన్సర్ ఈస్ ఏ, కేరళ. జూన్ 2024లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ భారతీయ నగరంలో నిర్వహించింది? న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా. ఆన్సర్ ఇస్ సి, బెంగళూరు. జూన్ 2024లో గ్రీన్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్. బి, హర్యానా. జూన్ 2024లో డిజిటల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈజ్ ఏ. జూన్ 2024లో ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? నవీన్ పట్నాయక్, ధర్మేంద్ర ప్రధాన్, నిరంజన్ పట్నాయక్, ప్రదీప్ మహారథి. ఆన్సర్ ఇస్ ధర్మేంద్ర ప్రధాన్, బి. జూన్ 2024లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన రాష్ట్రం? ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. ఆన్సర్ ఇస్ ఢిల్లీ, ఏ. జూన్ 2న తన స్థాపన దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఏ, తెలంగాణ. జూన్ 2024లో ఆరోగ్యకరమైన తల్లి, ఆరోగ్యకరమైన శిశువు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం? తమిళనాడు, కేరళ, ఒరిస్సా, రాజస్థాన్. ఆన్సర్ ఇస్ ఏ, తమిళనాడు. జూన్లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచికలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయ రాష్ట్రం ఏది? గుజరాత్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర. ఆన్సర్ ఇస్ బి, కేరళ. జూన్లో స్కిల్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, హర్యానా. ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఏ. జూన్లో భారతదేశంలో అతిపెద్ద సౌరశక్తి ప్లాంట్ను ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది? రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ బి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జూన్ 15న పర్యావరణ దినోత్సవంగా ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? ఆప్షన్స్ కేరళ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా. ఆన్సర్ ఈజ్ డి, గోవా. 2024లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ సి, హర్యానా. జూన్ 2024లో మహిళా భద్రతా ఉపక్రమంను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్. ఆన్సర్ ఈజ్ ఏ, ఉత్తరప్రదేశ్. జూన్ 2024లో పౌరులందరికీ ఉచిత ఆరోగ్య సేవలు ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్. ఆన్సర్ ఈస్ బి, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ ఏ నగరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను నిర్వహించింది? విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు. ఆన్సర్ ఈస్ విశాఖపట్నం, ఏ. ఆన్సర్ ఈస్ ఏ. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితున్న వ్యక్తి ఎవరు? ఆదిత్యనాథ్ దాస్, సమీర్ శర్మ, నీలం సాహి, నీరబ్ కుమార్. డి, నీరబ్ కుమార్ ప్రసాద్.
జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గ్రీన్ విలేజ్ ఇనిషియేటివ్ ప్రారంభించారు? అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం. ఆన్సర్ ఇస్ బి, చిత్తూరు. రైతుల సంక్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2024లో ప్రారంభించిన కొత్త పథకం ఏది? రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, జగనన్న అమ్మఒడి, చంద్రన్న బీమా. ఆన్సర్ ఈజ్ వైఎస్ఆర్ ఉచిత పంట బీమా. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించారు? కాకినాడ, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు. ఆన్సర్ ఇస్ ఏ, కాకినాడ. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏ రంగం అత్యధిక పెట్టుబడులను అందుకుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యవసాయము, ఆరోగ్యము, విద్య. ఆన్సర్ ఇస్ ఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్లో కొత్త పోర్టు ప్రారంభించింది. అది ఏది? కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, మచిలీపట్నం పోర్టు. ఆన్సర్ ఇస్ డి, మచిలీపట్నం పోర్ట్. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నదీ అనుసంధాన ప్రాజెక్టు ఏది? కృష్ణా గోదావరి, కృష్ణా పెన్నా, గోదావరి పెన్నా, కృష్ణా కావేరి. ఆన్సర్ ఇస్ కృష్ణా పెన్నా. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ ఏ క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించింది? నేషనల్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, నేషనల్ యూత్ గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్. ఆన్సర్ ఇస్ సి, నేషనల్ యూత్ గేమ్స్. జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాను టూరిజం హబ్గా ప్రకటించారు? కడప, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, గుంటూరు. ఆన్సర్ ఇస్ బి, విశాఖపట్నం.